హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. నేను మీ శ్రవంతి. ఈరోజు నేను నా ఫుల్ కైలాస్ గౌరీ నోమి యొక్క వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ కొన్ని వదలకుండా అన్నీ కూడా. సో ఇక్కడ పంతులు గారు కైలాస్ గౌరీ నోమి యొక్క పూజనైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను నేను. పంతులు గారు అయితే మొదలు పెడుతున్నారు. అన్నీ సిద్ధంగా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఫుల్ కంప్లీట్ వీడియో అన్నది అప్లోడ్ చేస్తానని. సో ఈ వీడియోలో మొత్తం నా కైలాస్ గౌరీనోమం మొత్తం కూడా విధి విధానం అనేది ఉంటుంది. ఆ రోజు పూజ ఎలా జరిగింది, ఏమేమి చేసాము, ఎవరెవరు ఎంతమంది వచ్చారు అన్నది కంప్లీట్ వీడియో అయితే మీరు చూడండి. మీకు కంపల్సరీ ఈ వీడియోలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. నచ్చుతుందని అనుకుంటున్నాను కూడా. ముందు మంచిగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. సో అందులో ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత 16 ఫలాలను పెడితే నా పూజా వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నుంచి షాపింగ్ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్. विश्वव्यापिन्यैर् भावं विश्वलोकिन्यैर् भावम् अष्टमूर्तिमूर्त्यात्मकायैर् भावं शिवायैर् भावं शाम्भव्यैर् भावं शाङ्कर्यैर् भावं बालायैर् भावं भवान्यैर् भावं भद्रदायिन्यैर् भावं माङ्गल्यदायिन्यैर् भावं महेश्वर्यैर् भावं महामायायैर् भावं मन्त्राराध्यायैर् भावं महाबलायैर् भावं हिमाद्रिजायैर् भावं हैमवत्यैर् भावं पार्वत्यैर् भावं नारायणायैर् भावं नित्यायैर् भावं गिरीशायैर्भावं निर्मलायैर्भावं अम्बिकायैर्भावं मृडान्यैर्भावं मानिन्यैर्भावं मेनकात्मजायैर्भावं कौमार्यैर्भावं कन्यकायैर्भावं दुर्गायैर्भावं कलिदोषनिवारण्यैर्भावं कात्यायन्यैर्भावं कृपापूर्णायैर्भावं मञ्जुभाषिण्यैर्भावं कल्याण्यैर्भावं महेश्वर्यैर्भावं कमलाक्षितायैर्भावं कामेश्वरसत्यैर्वप्रत्यैर्भावं असौ संसेव्यायैर्भावं कलायैर्भावं अन्नपूर्णायैर्भावं शङ्करप्रियात्नायैर्भावं अमृतेश्वर्यैर्भावं पुत्रपौत्रप्रदायैर्भावं पुण्यायैर्भावं बाल्यारादिभूताशायैर्भावं पुरुषप्रदायैर्भावं बालकोटसमुद्यायैर्भावं सत्यधर्मनिरतायैर्भावं ॐ हिरण्यायैर्भावं सर्वसाक्षिण्यैर्भावं पराजैर्भावं शिवशाङ्कर्यैर्भावं सूक्ष्मैर्भावं श्यामलायैर्भावं जगत्कलायैर्भावं चन्द्यैर्भावं सर्वकालसुमङ्गल्यैर्भावं मातृकायैर्भावं सर्वभोगप्रदायिन्यैर्भावं भगमालिन्यैर्भावं सामशिवाशिखायैर्भावं शूलिन्यैर्भावं वेदान्तलक्षणायैर्भावं विरजायैर्भावं कर्मब्रह्ममयायैर्भावं स्वाहायैर्भावं कामकल्पनायैर्भावं स्वधायैर्भावं काङ्क्षितार्थदायैर्भावं दाक्षायण्यैर्भावं दीक्षायैर्भावं सर्वज्ञायैर्भावं कमनीयायैर्भावं श्रीविद्यायैर्भावं ह्रीङ्कार्यैर्भावं नादरूपायैर्भावं त्रिपुरायैर्भावं रेगुणाम्बिकायैर्भावं सुन्दर्यैर्भावं आत्मनीं समर्पयामि नमस्करोमि. మనసులో కోరిక చెప్పుకుని నమస్కారం చేసుకోండి. 2 నక్షత్రం చెప్పుకోండి. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక అమ్మాయి లేక ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే యుక్త వయసు రాగానే ఒక రాజకుమారుడిని వెతికి చక్కగా పెళ్లి చేశారు. ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసేటప్పటికి కొంతకాలం గడిచేటప్పటికి ఆ భర్త భోగలాలసుడై ఇంటి పట్టున ఉండకుండా భార్య వంక కన్నెత్తి కూడా చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టసాగారు. ఈ అమ్మాయి రోజు బాధపడుతూ ఆ రోజులు గడుపుతూ ఆ అమ్మవారి దగ్గర ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులాగా, తర్వాత లక్ష్మీ విష్ణుమూర్తి లాగా, బ్రహ్మ సరస్వతి లాగా మేము ఇద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉంటామో ఆ కలిసి ఉండే మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని ప్రతిరోజు కూడా అమ్మాయి పూజ చేసుకుంటూ అమ్మవారికి నిరంతరం విషన్న వదనంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఒకనొక టైంలో కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి మీద, ఆ రాజకుమార్తె మీద కరుణ కలిగిన పార్వతీ అమ్మవారు, అమ్మాయి నువ్వు కైలాస గౌరీ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే నువ్వు కోరుకున్నట్లుగానే పార్వతీ పరమేశ్వరులాగా, విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా, వాణి విధాతంలాగా, బ్రహ్మదేవుళ్లాగా మీరు చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటారు. కాబట్టి ఈ కైలాస గౌరీ వ్రతాన్ని ఆచరించు అమ్మాయి అని చెప్పేసి సెలవిచ్చి స్వప్నంలో చెప్పి
అంతర్ధానం అయ్యింది. రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే ఏముంది, రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి ముత్తైదువులందరికీ కూడా చక్కగా ఆ అమ్మాయి చేత పసుపు కుంకాలు చేయించి ఎంతో అంగరంగ వైభవంగా చేయించేటప్పటికీ ఆ భర్త యొక్క మనసు మారి భార్యని ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ జీవితం అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల ఆరాధనలో జీవితం ధన్యం చేసుకున్నారు అని చెప్పేసి ఈ వ్రత కథ చెప్తోంది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా అఖండ సౌభాగ్యము, పుత్ర పౌత్ర అభివృద్ధి, వంశాభివృద్ధి, అలాగే ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఈ వ్రత కథ వరకు చెప్తోంది. కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి సకల సౌభాగ్యాలు కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మనసులో కోరిక చెప్తూ నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు గుడికి వెళ్ళి చక్కగా ఆవిడికి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చేసి తర్వాత మీ పని మీరు చేసుకోండి. పసుపు కుంకాలు పంచినంత సేపు కూడా మాట్లాడకుండా పంచుకోండి. ఏమ్మా, అక్కడ పంచేటప్పుడు అమ్మవారికి అక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా వాయినం తీసేసి పసుపు కుంక వాయినం తీసి ఇక్కడ పెట్టేసి అప్పుడు మిగతా పని చేసుకోండి. చెప్పండి. నన్ను పంపించేస్తే పంతులు గారు చాలా చక్కగా కథ వినిపించి చాలా సాటిస్ఫైయింగ్ అయితే నాకు మొత్తం 3 నోముల కథలు చాలా బాగా చేయించారు. సో నేను కథ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి అమ్మవారికి గౌరీ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి వచ్చేసరికి ఇంటి నిండా జనం చూసి నాకు చాలా సాటిస్ఫై. ఎందుకంటే చాలా భయపడ్డాను నేను, అంతమంది వస్తారా రారా అని. సో వచ్చి మౌనంగా వచ్చి కూర్చుని ఫస్ట్ మా పిన్ని అంటే తల్లికి ఫస్ట్ వాయనం అనేది ఇవ్వాలి ఈ నోములో ప్రత్యేకత. సో ఫస్ట్ అయితే మా పిన్నికి నేను వచ్చేసరికి మా పిన్ని అక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. మా పిన్నికి ఇచ్చి ఏమో మా చిన్న పిన్ని అక్కడ పెట్టిన తర్వాత మా పిన్నికి ఇచ్చిన తర్వాత నాన్నమ్మకి, అలా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అక్క వాళ్ళు అలా అందరికీ 1 by 1 ఇస్తూ ఉన్నాను. ఇది దోసుళ్ళతో వెయ్యాలి కాబట్టి అక్కడ నాకు అందించడానికి మా పిన్ని, అటు సైడ్ మా తోటికోళ్ళ యాపిల్ ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. సో ఇది బాగా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కూడా అదే, అందరి కోఆపరేషను. సో ఇక్కడ పసుపు కుంకుమ దోశలతో వేసిన తర్వాత నేను అందులోకి జాకెట్ ముక్క, గాజులు, తమలపాకు, వక్క, 1 రూపీ కాయిన్ అండ్ ఫ్లవర్స్, గాజులు సెట్గా వేస్తాను అందరికీ. అలానే మొత్తం 200+ మెంబర్స్ అయితే వచ్చారు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. నిజంగా వస్తారో రారో, అవుతుందో అవదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ 12 లోపే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. ఆ విషయం నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎందుకంటే చిన్న విషయం అయితే కాదు ఈ నోముని ఇంటి దగ్గర పెట్టుకోవడం అనేది. ఎందుకంటే అంతమంది నాకు అక్కడ పరిచయం లేరు. ఫస్ట్ థింగ్ అక్కడ భయం, కానీ ఏదైనా అదే ఎవరొకరు సహాయంతో వచ్చేస్తుంది అన్న ధీమాతో నేను ఇంటి దగ్గర పెట్టేసుకున్నాను. అలాగే అనుకున్నట్టుగానే అంతమంది వచ్చారండి నిజంగా. ఎందుకంటే మా వీధిలో విమలాంటి వాళ్ళు ఉంటారు. నేను ఎలా చెప్పానంటే తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాను. చెప్పి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తప్పనుగా నా వైపు నుంచి మీరు చెప్పండి అని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పాను. అలా మా వీధిలో విమలాంటి ఉంటారు, ఆ ఆంటీకి అలానే చెప్తే నిజంగా ఆమె కిట్టి పార్టీల వాళ్ళంట. పేరున వాళ్ళందరికీ ఈ వీడియో రూపాన్ని థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అందరూ పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారండి, ఎవ్వరూ మిస్ చేయలేదు. ఎందుకంటే కొత్త నాకు వచ్చి 1.5 year మాత్రమే అయింది. అయినా సరే ప్రతి ఒక్కరికి తెలిసి, ఎందుకంటే పసుపు కుంకుమ కోసం చాలా దూరం వస్తారు అని అంటూనే ఉండేవారు అందరూ. వస్తారమ్మా, ఏం కాదు, వస్తారమ్మా అనేవారు. వాళ్ళు అన్నట్టుగానే అలానే అయ్యింది. ఎందుకంటే ఎవ్వరూ మానలేదు, చెప్పిన ఒక్క పర్సన్ కూడా మానలేదండి. ఇంకొక పర్సన్ తీసుకొచ్చారే తప్ప. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్పెషల్ థ్యాంక్స్ టు విమలా ఆంటీ అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ. అండ్ దూరం ఊరు నుంచి మా అక్క వాళ్ళు వచ్చారు, అత్తలు అండ్ వదినలు చాలామంది. ఇంక చెప్తున్నాను కదా,
ఎవ్వరు స్కిప్ చేయలేదు. ఒక ఇద్దరు, ముగ్గురు అది కూడా డేట్స్ వల్ల రాకపోవడం జరిగింది అంతే తప్ప ఎవ్వరు అయితే స్కిప్ చేయలేదండి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే ఇంత బాగా జరిగిందా అనిపించింది. ఎందుకంటే నేను మౌనంగా ఉండాలి, ఎవ్వరు వచ్చినా సరే నేను మాట్లాడడానికి లేదు, చూసి సైగలు చేయడం లేదంటే ఒక స్మైల్ ఇవ్వడం ఇది తప్ప నేను ఇంకా వేరే ఏమీ చేయడానికి లేదు. సో వచ్చిన వాళ్ళందరికీ పారాని పసుపు రాసి దానికి పారని పెట్టడం, అలా నెక్స్ట్ ఒకళ్ళు నాకు అందియడము, అలా జరుగుతూనే ఉంది ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ ఇంతమంది వచ్చారా అన్నది నాకు అందులో కొంతమంది లిటరల్ అసలు తెలీదు ఎవరు ఏంటన్నది. ప్రతి ఒక్కరూ చూడగానే అబ్బా ఎంత బాగా అనిపించిందంటే ఇప్పుడు చూస్తుంటే మా అమ్మ వాళ్ళు అంటారు, ఇంతమంది నీకెలా తెలుసా అంటే నాకు కూడా తెలియదు అమ్మ ఇంతమంది, బట్ ఎలా వచ్చారో కానీ అలా అలా బాగా సెట్ అయింది అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే రావాలి అని అనుకుంటే వస్తారు, రాకూడదు అనుకుంటే ఎవరు రారు. బట్ అందరూ కూడా కంపల్సరీ వెళ్ళాలి రావాలి అని వచ్చి వాయినం తీసుకున్నారండి. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ. ఒకళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలామంది, కొంచెం మంది ముసలి వాళ్ళు కూడా వచ్చారు చాలా ఓపిక్గా. అందరికీ అక్కడ అలా పసుపు కుంకుమ వాయనం ఇచ్చిన తర్వాత పక్కన ఇంకొకళ్ళు అక్క వాళ్ళు కవర్స్ తీసుకుని ఆ పసుపు కుంకాన్ని ఇచ్చి పొట్లం కట్టి వాళ్ళకి మళ్ళీ కవర్లో అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చాము. ఎందుకంటే దూరంగా పట్టుకుని వెళ్ళాలి కదా. సో ఈ లోపు అయిపోతూ ఉంటే మా పిన్ని వాళ్ళు మా పిన్ని, మా ఇంకొక పిన్ని, మా పిన్ని వాళ్ళు పసుపు అయ్యి వేయడం అలా అంతా అసలు ఒక్కళ్ళ వల్ల అయితే జరిగేది కాదు. పర్చేసింగ్ అంతా అంటే నేను అన్నయ్య ఈయన అలా చేసాం. కానీ ఇక్కడ జరిపే వాటిల్లో మ్యాక్సిమం నైట్ అంతా కష్టపడింది అమ్మ, పిన్ని, దుర్గక్క, యాపిల్, విన్ని, నేను అండ్ సుసమ్మ, ప్రియ, ఇలా మేమే కష్టపడ్డాము నైట్ అంతా. పెద్దమ్మ అందరూ వచ్చి చెయ్యందే ఏది అవ్వదు. వంటలు చేసాము. నా రోజు నైట్ 7 కల్లా మా పిన్ని, అమ్మ, పెద్దమ్మ వంటలు అయితే ఫినిష్ చేశారు. నిజంగా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు వీడియోస్ చూస్తుండండి కొద్ది ఇంత అలా జరిగిందా అని నాకే షాకింగ్గా ఉంది. అందుకే ఇది లెంత్ అయినా పర్వాలేదు, నేను కంప్లీట్గా అప్లోడ్ చేయాలని చెప్పి నేను కన్ఫామ్గా ఇది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీని గురించి వివరంగా చెప్పాలంటే నేను ఒక వీడియో చేస్తాను, ఎంత అయింది కైలాస్ గౌరి నోముకి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, వీళ్ళని వాళ్ళని కాదు. నేను ప్రతి ఒక్కరిని పిలిచాను పేరు పేరున. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వకూడదన్న నినాదం అయితే నేను పెట్టుకోలేదు. పసుపు కుంకుమ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చుకునేదే కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్ అయితే నేను అస్సలు పెట్టుకోలేదండి. చాలా బాగా జరిగింది. నేను చెప్పాను కదా ఇందులోనే ఉంటారు విమల ఆంటీ, నాకు ఉన్నారు కదా దగ్గరికి వచ్చినప్పుడు నేను అది మెన్షన్ చేస్తాను. ఆ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా. నాకు అక్కడ ఆంటీ చెప్తున్నారు అనమాట, మా కిట్టి వాళ్ళమ్మ అని చెప్పగానే అందరికీ నేను మాట్లాడలేను, బట్ అయినా సరే నేను ఒక స్మైల్ ఇచ్చుకుని అలా అలా మూవ్ ఆన్ అయ్యాను చాలామందితో. ఎందుకంటే నేను లెగిసేసరికి ఎవరూ లేరు మా రిలేటివ్స్ తప్ప. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏం చెప్పాను కదా, నోము కోసం ఎవరైనా ఇది ఎవరైనా పట్టచ్చండి. శివరాత్రి కానీ లేకపోతే సంథింగ్ ఇంకోటి సూర్యుడిది ఉంటుంది కదా, ఆ రోజు ఈ నోములను అయితే పడతారు. మేము మొత్తం 7 నోములు పట్టాం, నేను మా తోటకోళ్ళు కలిసి మరీ పట్టాము. అయితే ఫస్ట్ చిత్రగుప్తుని నోము, తర్వాత గణేష్ నోము, తర్వాత 16 ఫలాల నోము అండ్ కైలాస్ గౌరీ నోము. ఇందులో మేము ప్రస్తుతానికి నేను చిత్రగుప్తుడి నోము, గణేష్ నోము, 16 ఫలాల నోము, ఇప్పుడు కైలాస్ గౌరీ నోము 4 అయితే తీర్చేసుకున్నానండి. ఇంకా అండ్ ఇంకొక 3 పెండింగ్ ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఇంకా కన్నె తులసి నోము కూడా తీర్చేసుకున్నాను. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. అది కూడా గ్రామ కుంకుమ నోము ఒకటి, గుమ్మడి గౌరీ నోము, అది మాఘంలో తీర్చేసుకుంటే అయిపోతాయి. ఎందుకంటే 1 ఇయర్ లోపు మళ్ళీ శివరాత్రి రోజు పట్టాము కదా మేము, శివరాత్రి రాకముందే మంచి రోజుల్లో తీర్చుకోవాలన్నమాట. సో నేను శివరాత్రి రాకముందే ఈ నోములను అయితే కంప్లీట్ చేసేయాలనుకుని నేను కార్తీక మాసం సోమవారం నాడు పెట్టుకున్నాను. చాలా బాగా జరిగింది.
ఆ రోజు నేను ఒక్కటి కాదు మొత్తం 3 నోములు ఉద్యాపనలు పెట్టుకున్నాను. అదే రోజు మా ఆయన మా తమ్ముడు స్వామి మాల కూడా వేసుకోవడం. సో అన్నీ అలా కలిసి వచ్చినాయండి సోమవారం నాడు. ఎందుకంటే అందరూ అనడమే, ఎందుకంటే ఒకే రోజు పెట్టుకున్నావు, చేసుకోగలవా చేయలేవా అని. ఎందుకంటే ఆ నోముకు ముందు పెట్టుకున్న కష్టం అది నాకు, మా తోటి కోడలికి, మా పిన్ని అమ్మ వాళ్ళకి, మా స్వామికి, మా అన్నయ్యకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ రోజు పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకేసారి అయిపోతాయని కాదు, కానీ మంచి రోజు అన్ని విధాలుగా మా నక్షత్ర ప్రకారం కలిసి వచ్చింది, ఈ రోజు పెట్టుకుంటే బాగుంటుందమ్మా అని అన్నారు. సో అందుకే ఇంకా ఆ రోజు ఎంత కష్టమైనా సరే ఆ రోజు నైట్ అవుట్ చేసాం. నిజంగా చెప్పాలంటే లిటరలీ ఎవ్వరం పడుకున్నది లేదు. అంత కష్టపడ్డాం కాబట్టే అవుట్పుట్ ఇంత బాగా అయింది అని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఒకరోజు నైట్ పడిన కష్టం నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ టైంకి కరెక్ట్గా నిలబడి చేయడం కూడా ఇంపార్టెంట్ మెయిన్. నాకు అలా యాక్చువల్లీ నేను ఏముందులే గబగబా అయిపోతుంది తక్కువ మంది అన్నట్టు అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వేరే లెవెల్ జరిగినాయి నిజంగా. అస్సలు ఎంత బాగా, ఎంత గ్రాండ్గా, ఎంత మంచిగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నోము కైలాస గౌరి నోము, ఎందుకంటే నేను హడావుడు కూడా ఏం చేయలేదు. అప్పటికప్పుడు 1 డే ముందు మా దూరంగా ఉన్న చుట్టాలకు చేశాను, అప్పటికప్పుడు అందరికీ చేశాను. ఎందుకంటే ఇది చెయ్యాలంటావా, దూరం నుంచి ఇబ్బంది పెట్టాలా ఇలా ఆలోచించాను. కానీ ఒక రోజు ముందు రేపు నోము అనగా ఈరోజు చేసిన మా వదిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. అండ్ నాకు ఈ నోము పట్టాలి అని ఎందుకు అనిపించిందంటే, నేను ఒకసారి కోరుకొండలో ఉన్నప్పుడు మా అత్తగారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఆయన ఫ్రెండ్ గోపి గారు వాళ్ళ వైఫ్ వాళ్ళు చేసుకున్నారు ఈ నోముని. అప్పుడు నేను వాయినం తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ చూడగానే నాకు ఒక ప్లెజెంట్ వైబ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇలా నాకు చేసుకోవాలని ఆ రోజు అనిపించింది. ఆ రోజే నేను అనుకున్నాను, నాకు ఎప్పుడైతే నేను అన్ని విధాల ఇది మంచిగా ఉండి చేసుకోగలుగుతానో ఆ టైంలో నేను కంపల్సరీ ఈ నోమును పడతాను అని చెప్పి ఆ రోజే నేను అనుకున్నాను. ఆ రోజు అనుకున్న దాన్ని ఆఫ్టర్ 5 years తర్వాత లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే పట్టాము ఈ నోముల్ని. సో ఇప్పుడు నేను ఆ నోముకి ఉద్యాపన అనేది చెప్పుకుంటున్నాను. సో అందరికీ ఉంటుంది చేసుకోవాలని, కొంతమంది ఉండి చేసుకోగలరు, కొంతమంది చేసుకోగలిగినా చేసుకోలేరు, అలా ఉంటాయి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అన్నదైతే రాంగ్ అండి. ఇది నేను అందరికీ చెప్పట్లేదు, మామూలుగా నా మనసులో ఫీలింగ్ మాత్రమే చెప్తున్నాను. ఎస్, నాకు చేసుకోవాలని ఉంది కాబట్టే అది ఎంత ఖర్చు అయినా నేను గలగకపోయినా కూడా నేను చేసుకోవాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను కాబట్టే నేను ఇంత బాగా చేసుకోగలిగాను. సో ఇదేది కూడా మనం అనుకున్నా కొన్ని జరగవు, అది మాత్రం నిజం. అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రతిదీ చాలా బాగుంటుంది. సో అందుకే ఏది ఎక్స్పెక్ట్ చేయడం మానేయడం అయితే జరిగింది నేను. సో నోము విషయంలో అంతే, నేను అనుకున్నాను ఆ రోజు నేను చేసుకోవాలని. సో నేను ఇప్పుడు చేసుకోగలిగి ఇదిలో ఉన్నాను కాబట్టి, నా పిల్లలు ఎదిగారు, నాకు నేను చేసుకోగలను. నేను బయటికి ఎలా వెళ్ళి తెచ్చుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు. మా స్వామికి ఒక్కో రోజు ఖాళీ లేకపోతే కూడా మా అన్నయ్య తీసుకెళ్ళేవారు. అన్నయ్య లేని టైంలో నేను వెళ్ళి తెచ్చుకున్నాను. చాలా మట్టికి ఎన్ని షాపులు తిరిగాము ప్రతిదీ కొనడానికి. సో అంత కష్టపడ్డాను. ఈ అవుట్పుట్ చూసిన దానికంటే నేను ముందు పడిన కష్టం ఎవరికి తెలియదు. సో నేననే కాదు, ప్రతి ఒక్కరు అంతే. ఒక మనిషి ఎదిగాడంటే అది చూసి వీడికి ఏంటి ఎదిగేశాడు అన్నది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు నా దృష్టిలో. ఎందుకంటే ఊరికే ఎవరో ఎదగరండి, చాలా కష్టపడాలి. ఆ ముందు పడిన హార్డ్ వర్క్ ఎవ్వరు చూడడు. ఓకే ఏముందిలే డబ్బులు వస్తున్నాయి కదా ఏమైనా చేస్తారా అనే స్టేట్మెంట్ పాస్ చేస్తారు చూసావా, వాటిల్లో వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ ఎదుగుదల వచ్చింది అంటే దాని ముందు పడిన కష్టం కూడా గుర్తించాలి. ఒక మనిషి డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఆ మనిషి చాలా కష్టపడితేనే 1 రూపీ అయినా వస్తుంది. సో అది మనం బిలీవ్ చేసిన రోజు మనం కూడా మన సక్సెస్ని ఈజీగా చేరుకుంటాం. సో నేను అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎంతో నిష్టగా చేస్తున్న ఒక నోములో ఎవరు కూడా అబద్ధాలు అనేది చెప్పరు. సో నా గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత అన్నా కొంచెం క్లారిటీ అనేది వస్తుందని చెప్పి, క్లారిటీ మీన్స్ అందరికీ తెలుస్తుంది అనే అర్థం. తెలియని వాళ్ళకి కూడా, ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు ఈసారి నుంచి. సో అందుకే నా యొక్క ఎబిలిటీ ఇలా ఉంటుంది, నేను ఇలా ఆలోచిస్తాను అనేది
ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఆలోచనతోటే నేను ఇవన్నీ చెప్తున్నానండి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండాలని నేను అనుకోను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానం ఉండిద్ది. సో ఎవరమైనా సరే ఒకళ్ళు ఏదైనా సరే మన వంతు హెల్ప్ అవుతుంది అంటే మనం వెళ్ళి చెయ్యాలి తప్ప వాళ్ళు పడిన తర్వాత కష్టాన్ని వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. సో నేను అంతే, నాకు కల్మషం ఉండదు. నేను ఎవరితోనే ఈజీగా మింగిల్ అయిపోతా, ఈజీగా మాట్లాడేస్తా. ఏది లోపల ఒకటి బయటెట్టుకోను, బయట ఒకటి మాట్లాడను, ఊరికే మాట్లాడేస్తూ ఉంటాను వాగుడికాయలాగా. సో అది నా నేచర్. కానీ దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు కొంతమంది. అంటే చెప్తున్నా ప్రాక్టికల్గా ఉంటుంది అని తీసుకుంటారు అని, అంతేగాని నన్ను ఎవరో ఏదో అన్నారు ఏదో చేశారని అయితే అర్థం కాదు. సో ఇదండి, ఇంకా ఈ వీడియోలో మొత్తం అంతా నా వాయిస్ ఓవరే ఉండబోతుంది. ఎందుకంటే నేను ప్రతిదీ ఒక నోము చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో చెప్పే ప్రతి వర్డ్ కూడా ఏది ఫేక్ లేదు. నేను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను. నేను ఎలా ఉంటానో అలానే ఉండాలి అనేది ఇందులో పెట్టాలి అనేదే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం యొక్క అంతరాధ్యం. నిజంగా నాకెందుకంటే నేను నాలా ఉంటేనే, జెన్యున్గా ఉంటేనే నా ఛానల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఎలా ఉన్నానో అలానే చూపించాలనుకుంటున్నాను. ముందు వీడియోస్ కూడా మీరు అవే చూస్తారు. కంపల్సరీ ది బెస్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్కరు చూసి నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో లాస్ట్కి అయితే వస్తుందండి. ఇంకా ఆల్మోస్ట్ అందరూ అయిపోస్తారనమాట. సో అందరికీ సమానంగా సరిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ లోపే అంతా అయిపోయింది. బాగా జరిగిందండి. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా ఇంత చిన్న వయసులో చేసుకున్నావు అమ్మ అలా ఇలా అని చాలామంది నన్ను చూసి మురిసిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వయసుతో సంబంధం లేదని చెప్పి అప్పుడు పంతులు గారు కూడా అన్నారు. ఇది వయసుతో సంబంధం లేదండి, మనకి నచ్చిన, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం 40 కాదు కదా 30+ వచ్చేసరికి అందరూ షడ్డౌన్లో అయిపోతున్నాం. నిజం చెప్పాలంటే చేసుకునే ఓపికలు ఎవరికీ ఉండట్లేదు. సో నేను అలా కూడా ఆలోచించుకున్నాను. సో నాకు చేసుకోవాలనిపించింది, అది ఏజ్తో సంబంధం లేదు, చేసేసుకున్నాను అంతే. సో ఇవే కాదు, నాకు ఓపిక ఉన్నంతసేపు కూడా నేను ఏదో ఒకటి పడుతూనే ఉంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్త ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో దానికోసం నేను పూజలు చేస్తేనే అంటారేమో, అలా ఏం కాదు, అదొక నమ్మకం. సో నేను ఇలాంటివి బాగా నమ్ముతాను. నాకు ఇంట్రెస్ట్ కూడా చెప్పాలంటే, ఇలా చేసుకోవాలి అనేది మనసుకు అనిపిస్తేనే కానీ చేయలేం కదా. సో అలా అన్నమాట. అలానే చేసుకున్నవే. నేనేం చేసినా సరే నాని కోసం చాలా, అంటే ఇలా అందరూ చేస్తారు కాదని అన్న, కానీ ఎస్పెషల్లీ ఇలాంటి స్పెషల్గా ఉండేవి మాత్రం నేను కంపల్సరీ పడతానండి. ముందు చూస్తారు మీరే. చాలా అంటే నేను ఎప్పుడు ఇలానే పూజలు చేస్తాను కానీ ఎక్స్ప్రెసివ్గా ఎప్పుడు కనిపించలే. ఇప్పుడైతే నాకు టైం దొరుకుతుంది. నా పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల నేను ఏమైనా సరే చేసుకోగలుగుతున్నాను. సో ప్రతిరోజు మంచిగా దీపారాధన అవని ఏదైనా సరే నేను చేసుకోగలిగినప్పుడే నేను చేసుకుంటానని ఆ దేవుడు చెప్పుకున్నాను. సో ఇప్పుడు నేను ప్రతిదీ చేసుకోగలుగుతున్నాను. ఆ గాడ్ గ్రేస్ లేనిది ఏది చేయలేమంటారు కదా. సో ఇది అంతే అండి. ఆ దేవుడు నాకు ఇప్పుడు ఆ గ్రేస్ అనేది చూపించాడు. ప్రతిదీ చేసుకోగలుగుతున్నాను. నా లైఫ్లో ప్రతిదీ అంతే. నేను ఏదైనా చేద్దాం అనుకుంటే చాలా పెద్దది అవుతుంది. సో మా నాన్నమ్మ ఎప్పుడు అంటది అనమాట, నేను చిన్నప్పుడు ఒక గౌన్ కొందామని వెళ్తే నీకు ఎప్పుడు 3 గౌన్లు ఎవరేవి అని నాకు ఎప్పుడు అదే చెప్పుద్ది. సో నిజంగానే అది, ఎందుకంటే ఏది సరే చేసుకోను అనుకుంటాను, అది చిన్నగానే సరిపెట్టేద్దాం అనుకుంటాను, కానీ అది ఎక్కడికో వెళ్తుంది. నిజంగా ఆ విషయంలో చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే అంత లక్కీ అంటే దాని తగ్గట్టు సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. నేను ఏదైనా చేస్తాను, ఇలా పట్టాను, చేద్దాము అనుకునేసరికి నా ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషల్లీ నాని సపోర్ట్ అన్నది చాలా ఇది. ఎందుకంటే చేసుకుంటావా నీ ఓపికను, చేసుకుంటానంటే చేసుకో అంటారు. వద్దు డబ్బుతో ఖర్చు అలా ఏమీ అనరు. పూజల విషయంలో అయితే అస్సలు అనరు అసలు. సో అందుకే నేను చాలా లక్కీ. ఆ దేవుడు కూడా నా పైన అలానే దయ ఉంచి, నా పైన కాదు మీ అందరి మీద కూడా అలానే ఉండాలి. మీరు అందరు కూడా బాగుండాలి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో ఇది విని కొంతమంది పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ దిస్. బట్ ఐఎమ్ చెప్పాలనుకుంది అయితే చెప్పేసా. సో మా పిన్ని మా పెద్ద పిన్ని కోసం తీసుకుంది మళ్ళీ వాయినం. మా పెద్ద పిన్ని రావడానికి అవ్వలేదు. యాక్చువల్లీ నేను గట్టిగా చెప్పలేదు, అంటే రా పిన్ని అని గట్టిగా చెప్పుంటే కంపల్సరీ వద్దునేమో. నాకు చాలా గిల్ట్ అనిపించింది ఆ రోజు. చాలాసార్లు అనుకున్నాను, అబ్బా పిన్ని కూడా వచ్చిండే బాగుంది మా పెద్ద పిన్ని అని.
అప్పుడు మా చిన్నపిన్ని పట్టు అయితే తీసుకెళ్ళింది. బట్ ఆ ఫీలింగ్ అయితే నాకు ఉండిపోయింది. అంటే అప్పుడు పంతులు గారు అన్నారు, సరే అమ్మా నువ్వు ఇంకొక 16 ఫలాల్లో ఒక పండు ఉద్యాపనకి ఉంచేసుకున్నాను అనమాట. అంటే పిన్ని కోసమే ఉంచేసుకున్నాను ఇవ్వకుండా, అది పెద్ద పిన్నికి ఇచ్చి ఉద్యాపన అదే చెప్పుకుందాము అని చెప్పి. నాకు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఏదైనా సరే మా పెద్ద పిన్ని మా చిన్న పిన్ని తర్వాతే ఎవరైనా, నాకు టు బీ ఫ్రాంక్ ఈ వీడియోలో చెప్తున్నాను, వాళ్ళ తర్వాతే ఎవరైనా. మా అమ్మ సైడ్ వాళ్ళిద్దరూ చిన్నప్పుడంతా మా పెద్ద పిన్ని క్రూషియల్ రోల్ పోషించింది మా విషయంలో, తర్వాత చిన్నపిన్ని. సో ప్యారలల్గా ఇద్దరు. నేను అందుకే ఏం చేసినా సరే నాకు నా చెల్లి, పెద్దోళ్ళ గురించి పక్కన పెడితే నాకు మా రమ్య, మా ప్రియ. సో నేను ఏదైతే చేస్తూ వచ్చానో మా చెల్లెళ్ళకి కూడా నేను అలాగే చెప్తూ ఉంటాను, వాదిచ్చేస్తూ లెక్చర్లు వీక్తూ ఉంటా. అంత ఇష్టం నాకు. ఎందుకంటే ఫ్యామిలీ వాల్యూ నాకు తెలుసు, ఊరికే ఇది చేయను నేను. సో లాస్ట్లో కాకినాడ నుంచి బేబక్క, కావ్య గారు వచ్చారు. అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది రావడం. అక్కకి అసలు వస్తారో రారో, నేను అస్తమా ఆంటీకి పద్మక్కని టైం అడుగుతుండేదాన్ని, వస్తున్నారా అని మోగసైకిల్ చేసేదాన్ని. లాస్ట్కి అయితే వచ్చారు, చాలా హ్యాపీ. ఇప్పుడు నాకు ఫుల్ఫిల్ అయ్యింది అనిపించింది. ఎందుకంటే ఉంటుంది కదా కొంతమందికి కొంత ప్రియారిటీ లెవెల్స్ ఉంటాయి, అలా నాకు ఉండే దాంట్లో ఆ ప్రియారిటీ కొంతమందికి ఉంది. సో అది ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే హ్యాపీ అవుతాము. సో అలా నాకు ఇచ్చే వాల్యూ నాకు ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి అంతే వాల్యూ ఇవ్వాలి. సో నాకు అలా అనమాట. అక్క బేబక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు వచ్చినందుకు. నిజంగా వచ్చి లాస్ట్ వరకు ఉండి టైం స్పెండ్ చేసావు నువ్వు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియో చూడాలి కంపల్సరీ. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది రావడానికి అవ్వలేదు. సో అందరూ కూడా వచ్చుండండి, ఇంకా ఫుల్ఫిల్ అవుతుందేమో అనిపించింది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా. పాపం యాప్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇటువైపు కూర్చుని సర్దుతూనే ఉంది. అది కూడా నాతో పాటు ఫాస్టింగ్ ఉండిపోయింది, అలా ఏమీ తినకుండా. ఎందుకంటే నేను మాట్లాడకుండా ఉండాలి. సో నాకు ప్రతిదీ అదే సపోర్టు. పక్కన నేను రాసి ఇవ్వడం, ఎవరికైనా ఫోన్లు చేయాలంటే పక్కన బుక్ పెన్ను పెట్టుకోవడం, రాయడం, దానికి చెప్పడం, అది చేయడం. సో అదే అలా జరుగుతూ ఉంది. నిజంగా ఆ రోజు నేను మాట్లాడకుండా ఉండడం చాలా పెద్ద టాస్క్. నేను అసలు గలగలా వాగుతూ ఉంటాను. అలాంటిది ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చిన కాంచి ఒక్క వర్డ్ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. నోము అంతా అయ్యే వరకు, ఆ పసుపు కుంకుమ అంతా పంచిపెట్టే వరకు కూడా చాలా కామ్గా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అయ్యారు కూడా, ఇది వాగకుండా ఎలా వద్దని చెప్పి. మా అన్నయ్య ఒక పక్కనే ఉన్నాడు, వీడియో తీస్తుంది అన్నయ్య అనమాట. ఎన్నిసార్లు అని ఉంటాడో, చెల్లి నువ్వేనా అని. నేను మేబీ దేవుడు అలా ఇస్తాడు అనుకుంటా టైంకి, పవర్స్ అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే చిన్న విషయం కాదు మాట్లాడకుండా ఉండడం అనేది. ఎంతమంది వచ్చినా సరే నవ్వు తప్ప ఇంకేమీ చేయడానికి కూడా లేదు. ఆ టైం వస్తాడు, ఆ గ్రేస్ అలా వచ్చేస్తుంది అనిపించింది, ఆ డెడికేషను. నిజంగా అలానే అయ్యింది అనుకోండి. బాగా చేశాను. కానీ అయిపోయిన తర్వాత లేచి నుంచిన తర్వాత నాకు కాళ్ళు మామూలుగా షివరింగ్ అవ్వలేదు, చాలా అసలు నుంచోలేకపోయాను, అంతలా పట్టేసి. ఎనీవే చాలా బాగా జరిగింది కదా. మీకు కూడా నచ్చుంటే కనుక నాకు కంపల్సరీ కామెంట్స్ రూపంలో పెట్టండి, మీకు కూడా ఎలా అనిపించింది ఈ వీడియో చూశాక. సో లాస్ట్లో మాత్రం అక్క వాళ్ళు మామూలుగా చేయలేదు. ఈశ్వర్ అక్క, పద్మక్క, మనక్క, ఈ ఆంటీ అసలు సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అమ్మ. అసలు ఎంత బాగా అనుకున్నా డైరెక్షన్స్ చెప్పేది, అలా చేయండి ఇలా చేయండి అనేది. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ బేబక్క, విన్ని, యాపిల్, కీర్తి, నేను అలా సంథింగ్ సరదాగా అలా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇలాంటివే గుర్తుండిపోతాయి అన్నమాట. చిన్నవే బాగా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అంటారు కదా ఫొటోస్ రూపంలో. ఆ రోజు అయితే నాకు ది బెస్ట్ జరిగినాయి అని చెప్పాలి. అన్నీ కూడా బాగా ఫొటోస్ తీయడం అవనే, ప్రతీదీ చిన్న క్లిప్ కూడా మిస్ చేయకుండా ప్రతీదీ తీశారు. అంటే వీడియో కోసం, యూట్యూబ్ వ్లాగ్ కోసం అని చెప్పి ఏం కాదండి, నార్మల్గానే. కాకపోతే ఈ వీడియోని నేను అప్లోడ్ చేద్దామనే కాన్సెప్ట్తో, ఇంకా ఎవరిని మిస్ చేయడానికి లేకుండా మొత్తం ఇంకా చాలా వీడియోస్, మోస్ట్లీ 2 hours వస్తుంది. నేను కొంచెం స్కిప్ చేస్తూ అలా పెట్టాల్సి వచ్చింది. సో మిగతా వాళ్ళు పెట్టలేదని ఏం అనుకోవద్దు చూసే వాళ్ళకి. సో అందుకే పెట్టలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడే మోస్ట్లీ 35 minutes వచ్చింది. చూస్తారో చూడరో, బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పి కూడా అనిపిస్తుంది. బట్ ఏదైతే అదని చెప్పి నేను పెట్టడం అయితే జరిగింది. ఇంకా అలా జరుగుతూనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది అనుకోండి. అంటే ఈ వీడియో ముందు వెనక అవ్వడం వల్ల ముందు క్లిప్ ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది.
అసలు ఎంత బాగా తెలుసా, ఇల్లంతా చాలా కలకలాడుతూ ఉంది జనాలతోటి. వచ్చిన వాళ్ళందరికీ పారాణీలు, పసుపు కుంకుమ పారాణి పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే తర్వాత చెప్తున్నారనమాట, ఇంతమంది వచ్చారో. మా నాన్నమ్మ అయితే ఇంకా మామూలుగా హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇంత బాగా జరిగిందో అసలు. అసలు ప్రతి ఒక్కరూ, నాట్ ఓన్లీ నానమ్మ, అందరూ కూడా. ఇక్కడ ప్రియా సుసమ్మ అసలు పొద్దున కూర్చున్న వాళ్ళు లాస్ట్ వరకు కూడా లెగలేదనుకోండి, ఎందుకంటే రాస్తూనే ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు కదా, 200+ అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి అంతమంది ఎలా వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ సౌండ్ లేదు అంతమంది. ఎందుకంటే 200+ అని కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నానంటే, మేము ముందు రోజు నైట్ ప్రిపరేషన్ చేసాం, వీడియో ఉంది కదా, అక్కడ మేము బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా వేసుకుని పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ 150 వేసాం, మిగతా 50+ పక్కకు పెట్టామన్నమాట. సో అవి కూడా తీసేసి వేసామంటేనే అర్థం చేసుకోండి అంతమంది వచ్చారని. ఇక్కడ అందరికీ చక్కగా కాళ్ళకి పసుపు రాసి, ఇక్కడ రాస్తూ ఉండడం, అక్కడ రావడం, వాయినం తీసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇలా ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, ఎంత బాగా వచ్చినందుకు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను నేను. నిజంగా వాళ్ళందరూ కూడా వచ్చారు, ఎవ్వరూ మానలే. ఇది మా మోక్షి స్కూల్ టీచర్ అనమాట, మేడం కూడా వచ్చారు పాపం. ఇంకొక ఇద్దరు మా అయ్యమ్మ మేడం కూడా వచ్చారు. ఇక్కడ లాస్ట్లో వాళ్ళు వెళ్ళాక ఈ మేడం వచ్చారనమాట. సో చాలా బాగా జరిగిందండి. అదే రోజు మా స్వామి మాలేసుకున్నారు. ఇదేంటంటే అంతా నోమంతా అయిపోయాక ఫస్ట్ స్వామే నన్ను మాట్లాడించాలన్నమాట. ఆయన కాళ్ళు కడిగి పసుపు పువ్వులు చల్లి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్న తర్వాత ఆ స్వామి అడగాలి నన్ను అంతా సవ్యంగా జరిగిందా అని. ఇక్కడ అదే జరుగుతుంది, అందరూ మా స్వామిని వేసుకుంటున్నారు. సో వినండి మీరు కూడా. అడగాల ఇప్పుడు అడిగినా చెప్పదు కదా, బాగానే జరిగిందా, అంతా సవ్యంగా జరిగిందా, హ్యాపీయా, ఓకే. ఇప్పుడు ఏంటి ఒకసారి ఇలా దాన్ని ఫోటో చేస్తాను. మా స్వామి ఇలాంటివి చేస్తే చాలా మురిసిపోతారు అనమాట. మామూలు మురిసిపోలేదు, మొహంలో తెలిసిపోతుంది అనమాట హ్యాపీనెస్. అందరూ తెగేసుకున్నారనమాట. ఇక్కడ లాస్ట్లో వీడియోస్ అసలు ఏమన్నా ఉందనమాట. నాకు సాటిస్ఫైయింగ్గా ఉందంటే ఈ వీడియోస్, ఫొటోస్ చూసే. మళ్ళీ ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేసాను అనమాట, చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా కలర్ఫుల్గా అనిపించారు మా స్వామి పట్టుసీమలో అది. సో ఈశ్వరక్క అందరూ అసలు చాలా బాగా వచ్చారు. అందరూ కూడా దూరం దూరం నుంచి, పద్మక్క, మనక్క వాళ్ళకి అన్నీ కలిసి వచ్చినాయి. ఆ టైంకి ఉన్నారో నేను లక్కీ అని చెప్పాలి వాళ్ళ వల్ల. సో అందరూ సరదాగా అయితే ఫొటోస్ యాడ్ చేశాను. సో మీరు కూడా ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జరుగుతుందండి, మనం మనస్ఫూర్తిగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. సో ఇదైతే నా కైలాస్ గౌరీ నోము నెక్స్ట్ వీడియో రాబోతుందండి. అసలు 16 ఫలాల నోముది వీడియో వస్తుంది, దాని తర్వాత వస్తాయన్నమాట. ప్లీజ్ నా వీడియోస్ అన్నింటినీ ఇలానే వాచ్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ వీలైనంత వరకు ఎవరికైనా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.